నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడుగా అవినీతి పెరిగిపోతే అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవరు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకి వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటుకి ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకప్పుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని ఎప్పదీసి గుడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి పలాకాస్తి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గుడ్లోడ తీస్తాడు అని చెప్పని భయం. కాకపోతే ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా.